నమస్తే రవి గారు. అసలు మీరు ఒకటి నేను చెప్తున్నా, మీ లైవ్ లో మీకు పర్సనల్ గా వాని మీద ఏమేమి యాక్షన్ కావాలని మాత్రం మీరు వీడియోలు పెట్టకండి దయచేసి. ప్రజలకు వాళ్ళకు మీరు అది పెట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అండర్స్టాండ్ మీ. ఎందుకంటే మీరు అట్లా పెట్టడం వల్ల మీ పర్సనల్ గడ్జ్ ఏదో ఉంది, దాన్ని తీర్చుకోవడానికి మాత్రమే ఈయన తహతాలు ఆడుతున్నాడు అని వాళ్ళు చాలా మటుకు ఇట్లా ఆలోచిస్తున్నారు. మీరు ఏం చేయండి అంటే యూనివర్సిటీగా ఫస్ట్ ఇండియా ఒక కరెక్షన్. నాకు పర్సనల్ గ్రడ్జ్ కూడా ఉంది. ఎందుకంటే నా పెళ్ళాన్ని తిట్టినోడి మీద, నా కూతురు తిట్టినోడి మీద, మా నాన్న తిట్టినోడి మీద పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు ఉండదు? అది కూడా ఉంది. సార్ ఒకటి చెప్తా వినండి. సన్నీ రియల్లీ చాలా కష్టపడ్డాడు. నేను కళ్ళారా ప్రతి ఒక్క వీడియో చూసిన కాబట్టి నాకు తెలుసు. ఈ చిల్లరగాడు ఏం చేసిందంటే, ఇప్పుడు మన సైకిల్ ఉన్నాడు కదా, ఎవరు అతను, వరంగల్ అతనికి ఒక చిల్లర డబ్బులు వేసి అతనితో కూడా ఇండియా గురించి చెడ్డగా మాట్లాడిచ్చిండు. ఇట్లాంటి చాలా చిల్లర శాస్త్రాలు ఉన్నాయి. చిల్లర డబ్బులు వేసి వీడు చాలా మ్యానిపులేటివ్. రంజితాన్ విల్స్ వీడు చాలా చిల్లరగాడు వీడు. అయితే ఇంకో కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. నేను ఎందుకంటే వాళ్ళతో రోజు అందుకే రంజితాన్ విల్స్ మాట్లాడతలేడు. రంజితాన్ విల్స్ మాట్లాడతలేడు కాదు, లేదు రేపు మీట్ ఉంది. రేపు నెగిటివ్ ఉండేది కానీ ఈజ్ ఆల్సో వెరీ నైస్ గై. మరి ఆయనకి నాకైతే నాకు ఫస్ట్ రంజితాన్ విల్స్ ఇస్ ఏ హార్డ్ వర్కర్, తర్వాత సన్నీ. నాకు వీళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం. అసలు వీడియోలు అలవాటు అయింది సన్నీ ఫస్ట్ లైవ్ ద్వారానే అలవాటు అయింది. ఏదైతే మీ కొట్లాట ఎస్ఆర్ లైవ్ లో నేను లైవ్ కి వచ్చిన ఫస్టే వాడిని పొట్టినా కొడుకుని ఇష్టం వచ్చినట్లు తిట్టిన. అసలు నేను లైవ్ లోకి ఎంటర్ కావడమే వానితోనే మాట్లాడిన. ఈ వీడియో అసలు యూట్యూబ్ అనేది నాకు తెలియదు. యూట్యూబ్ రావడం లైవ్ కు రావడమే వాడిని తిట్టడంతోనే నేను స్టార్ట్ చేసిన. అరే చాలా సమస్యలు ఉన్నాయిరా దేశంలో, నీది ఒకటే సమస్య కాదు. ఆర్టీటీ 196 దేశాలు కాకపోతే 9 దేశాలు తిరిగినా కూడా ఆర్టీటీ తిరగగలుగుతాడు. ఆయనకు ఆ స్తోమత ఉంది. అనవసరంగా ఈ కాంట్రవర్సీలు కొంతమంది ఉన్నారు. బ్రో మీరు దాని ట్యాగ్ కూడా తీసేయండి బ్రో. మీ గురించి అంత అర్థమైపోయింది జనాలకు, అవసరం లేదు మీరు ఆ ట్యాగ్ పెట్టుకోవడం కూడా. అయితే విషయం ఏంటంటే కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. ఆ బ్యాచ్లకు వాడు పిల్లికి బిచ్చం పెట్టాడు, అందరికి తెలిసిన విషయమే. ఆ బ్యాచ్లు ఏంటంటే మరి ఎందుకోసం అని సపోర్ట్ చేసిండ్రో ఇంకా దేవునికే తెలియాలి. అయితే ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, కర్మ రిటర్న్ బ్యాక్స్, అదైతే గ్యారంటీ. ఎందుకంటే నేను నా పర్సనల్ చెప్తున్నా, చిన్న ఏదైనా పొరపాటు పర్సనల్ గా ఎవరికైనా చేసినవి అన్ని అనుభవిస్తున్నా బ్రో. నాకు ఇప్పుడు 50 years స్టిల్. నేను సన్నీని డైరెక్ట్ కలిసిన, సన్నీని విద్యున్ కూడా కలిసే అవకాశాలు చాలా అవకాశం ఉండే, విద్యున్ కలిసేది కూడా. కానీ నేను మళ్ళీ రైట్. కానీ మీరు పర్సనల్ గా మీరు ఏం చెప్పుకోకండి, ప్రజలు చూసుకుంటారు. వాళ్ళకి వదిలేయండి. ఓకేనా సన్నీ? యూ ఫేస్ ఎనీ, ఒక్క నిమిషం సార్. సన్నీ యూ ఫేస్ ఎనీ లీగల్ ఇప్పుడు ఏమైనా నడుస్తుందా మీ మీద పర్సనల్ గా? అంటే మామూలుగా ఇప్పుడు ఓకే అది మనం మాట్లాడకూడదు కూడా. కానీ ఓకే సజ్జనార్ తో కూడా నేను గొప్పలు చెప్పుకుంటలేను. సజ్జనార్ సార్ తో కూడా నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది. కానీ సజ్జనార్ సారు పబ్లిక్ ఫిగర్ కాబట్టి మనం ఆయన ఇంటర్ఫియర్ చేయలేము. ఓకే మాట్లాడండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఏ టైం. నేను ఎవరి ఫ్యాన్ కాదు, నా ఫ్యాన్ నేనే. నేను నిజాన్ని నమ్ముతా, దైవాన్ని నమ్ముతా. గాడ్ ఈజ్ గ్రేట్. ఓం నమ శివాయ. హలో బ్రో. హాయ్ రవి.